చీమలు సర్కిల్ ఆకారంలో తిరుగుతూ చనిపోతాయి. ఎందుకో తెలుసా? చీమలు సాధారణంగా తమ కాలనీలోని ఇతర చీమలను అనుసరించడానికి ఫెరోమోన్స్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు లేదా ప్రయాణిస్తున్నప్పుడు గుంపులోని ముందు వెళ్ళే చీమ ఏదైనా కారణం వల్ల, అంటే అడ్డంకులు లేదా గాలి వల్ల దారి తప్పి పొరపాటున తన సొంత ఫెరోమోన్ జాడను మళ్ళీ కలుస్తుంది. ఇలా జరిగినప్పుడు ఆ చీమ ఒక సర్కిల్ ఆకారంలో తిరగడం ప్రారంభిస్తుంది. వెనుక వచ్చే చీమలు ముందున్న చీమను అనుసరించడం వల్ల అవి కూడా ఆ సర్కిల్లో చిక్కుకుపోతాయి. ఇలా గంటల తరబడి లేదా రోజుల తరబడి కొనసాగుతుంది. చివరకు ఆ చీమలు అలసట వల్ల లేదా నీరసించిపోవడం వల్ల చనిపోతాయి. అందుకే దీనిని డెత్ స్పైరల్ అని పిలుస్తారు. దీనిని మీరు ఆపవచ్చు. ఒకవేళ మీరు ఎక్కడైనా చీమలు ఇలా తిరగడం చూస్తే ఒక చిన్న కర్రతో ఆ వలయం మధ్యలో అడ్డుగా గీత గీయండి, లేదా దారిని మళ్లించడం ద్వారా ఆ ఫెరోమోన్ జాడను చెరిపివేసి వాటిని రక్షించవచ్చు.